హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మినపప్పు జంతికలు రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి, ఇది చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఫస్ట్ అండి, మనకు 1 కప్పు మినపప్పు అనేది కావాలి. ఈ మినపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడుగేసి ఒక 10 నిమిషం నానబెట్టేసి ఈ మినపప్పుని కుక్కర్లో వేయండి. మనం 1 కప్పు మినపప్పు తీసుకున్నాము. 1.5 కప్పు నీళ్ళు అనేది వేసేసి మనం కుక్కర్ని 5 విజిల్ పెట్టి తీసుకోవాలండి. మనకు మినపప్పు మెత్తగా ఉడికిపోవాలండి, అందుకని 5 విజిల్ పెట్టి తీసుకోండి. మినపప్పు కుక్ అవుతున్న ఈ సమయంలో మిగతా సామాన్ని తీసి పెట్టుకున్నాము. ఏ కప్పులో మనము మినపప్పుని కొలుతూ తీసామో సేమ్ కప్పులో 3 కప్పు బియ్యం పిండి అండి. సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అంత బటర్ అండి. ఇవి అన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. దీంతోపాటు మనం ఇంగువాన్ని కూడా కొంచెం నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళు కూడా వేయబోతున్నామండి. చూడండి, మినపప్పు బాగా ఉడికి వచ్చింది. ఇప్పుడు నీళ్ళు లేకుండా దీన్ని మనం మిక్సర్ గ్రైండ్కి వేసి కొద్దిగా నీళ్ళు జల్లి మనం మెత్తటి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. ఈ పేస్ట్ రెడీ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న అన్ని సామాన్ని బియ్యం పిండిలో వేసి ఒక్కసారి కలుపుకోండి. మనం బటర్ని మినపప్పు ఉడకపెట్టడానికి పొయ్యి మీద పెడుతున్నప్పుడు తీసి పెడితే మనకు మినపప్పు రెడీ అవుతున్న లోపల మనకు బటర్ అనేది రూమ్ టెంపరేచర్కు వచ్చేస్తుంది అండి. ఇలానే ఇంగువ నీళ్ళు కూడా మనం వేసి పిండి అనేది రెడీ చేయాలి. ఇంగువ నీళ్ళని సపరేట్ పెట్టేసి మిగతా అన్ని సామాన్ని యాడ్ చేసి బాగా మనం వేసిన బటర్ అనేది పిండికి అన్ని వైపులు వచ్చినట్టు చేతులతో బాగా పిసికి మనం పిండి అనేది రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత మనం ఇంగువని నానబెట్టి పెట్టుకున్న ఆ నీళ్ళని కూడా వేసేసి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత అండి, మనం రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మినపప్పు పేస్ట్ని కూడా ఈ పిండిలో వేసి ఫస్ట్ నీళ్ళు అనేది వేయకుండా మనం మినపప్పుతో బియ్యం పిండి కలిసినట్టు చూసుకోండి. ఈ విధంగా మనం కలిపిన తర్వాత అండి, నీళ్ళు అనేది కొంచెం జల్లుకొని మనం పిండిని రెడీ చేసుకోవాలండి. ఈ పిండి అనేది మెత్తగా మనకు రెడీ అవుతుందండి. మనము ఇడియాప్పముకు పిండి కలుపుతున్నట్టు ఇది కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మనము దీంట్లో వేడి ఆయిల్ అనేది కూడా యాడ్ చేసి పిండిని రెడీ చేయబోతున్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత అండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి వేడిగా ఉన్న ఆయిల్ని ఈ పిండిలో వేసి ఆయిల్ అనేది పిండికి అన్ని వైపు వచ్చినట్టు మెత్తగా కలిపి పెట్టుకోండి. అంతే, మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ జంతికలు వేయడానికి 3 హోల్స్ ఉన్న అచ్చు అనేది తీసుకున్నామండి. మనకు ఎంత కావాలో అంత పిండి అనేది తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు పిండి అనేది ఆరకుండా ఉంటుంది. అప్పుడు మనకు ఫస్ట్ జంతికలు నుంచి లాస్ట్ జంతికల వరకు మనకు క్రిస్పీనెస్ టేస్ట్ అనేది ఒకేలాగా దొరుకుతుందండి. మనం చాలా వేలో ఈ పిండిని చుట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గట్టి మీద కూడా చుట్టి చూపిస్తున్నా, లేదా బటర్ పేపర్ మీద మీరు చుట్టుకోవచ్చు. అలా కాదా, మీరు కాటన్ క్లాత్ని బాగా తడి చేసి పిండేసి ఆ క్లాత్ మీద కూడా ఈ విధంగా మనం వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసిన తర్వాత వేడి నూనెలో మనం ఒక్కొక్కటిగా మెల్లగా వేసి ఫ్రై చేసి తీయబోతున్నామండి. ఈ విధంగా చేస్తే మనకు చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు డైరెక్ట్ ఆయిల్లో వేస్తానంటే అలా కూడా చేసుకోవచ్చండి, కానీ ఇది ది బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి, ఇప్పుడు వేడి ఉన్న ఆయిల్లో మనము గట్టిలో తిప్పి పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా మనం ఆయిల్లో వేసుకోవచ్చు, లేదా మనం బటర్ పేపర్లో వేసింది చేతికైనా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఆయిల్ వేసిన తర్వాత బాగా బబుల్స్ అన్నది వస్తుందండి. ఒకవైపు బబుల్స్ అన్నది తక్కువైన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పేసి రెండో వైపు కూడా బబుల్స్ అన్నది కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత ఈ జంతికల్ని తీస్తే మనకు సూపర్గా జంతికలు అన్నది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, బిగినర్స్ అయినా చేయొచ్చు అండి. నో ఫెయిలియర్ రెసిపీ అన్నమాట ఇది. మనం తీసుకుంటున్న కొలత మాత్రం కరెక్ట్ ఉంటే ఈ జంతికలు మనకు పర్ఫెక్ట్ కుదురుతుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది.
నేనైతే ఈరోజు దీంట్లో ఏ కారాలు వేయలేదండి. మీకు కారం కావాలంటే మీరు కారపొడి అని వేసుకోవచ్చు, లేదా మిర్చిని మీరు మెత్తగా గ్రైండ్ చేసి ఈ పిండిలో కలుపుకొని వేసుకోవచ్చు అండి. మనం సేమ్ పిండిలో చాలా రకాల జంతికలు చేయొచ్చు. ఫ్లేవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, సూపర్గా మనకు రెడీ అయిపోయింది. కొంచెం త్వరగా ఈ జంతికలని చేసుకోవాలంటే ఒక బ్యాచ్ ఆయిల్ వేసిన తర్వాత అండి, సెకండ్ బ్యాచ్కు ఈ విధంగా మీరు రెడీగా పెట్టుకున్నారంటే ఆ బ్యాచ్ని తీసిన తర్వాత సెకండ్ బ్యాచ్ అనేది మనం వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మినపప్పు మన బాడీకి చాలా బలం కూడా అండి. తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేసి చూడండి. మీకు మనం చేసిన ఈ జంతికల రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. బాయ్ అండి.